Hi everyone, welcome back to our channel Sankalp Careers, the pathfinder for your dreams. శృతి, నిన్న మనం చూసిన మూవీ నా మైండ్లోంచి అస్సలు పోవట్లేదు. ఆ డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్, కెమెరా యాంగిల్స్, నాకు కూడా ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలనిపిస్తోంది. ఆఫ్టర్ 10th ఏం స్టడీ చేయాలి? అయ్యో, పాప్కార్న్ తినడం కన్నా ఎనాలిసిస్ ఎక్కువ చేసావుగా. లాస్ట్ వీక్ సైన్స్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడాం. కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ది ఇంకా డిస్కస్ చేయలేదు కదా. మరి ఇప్పుడు డిస్కస్ చేద్దామా? అఫ్ కోర్స్ శృతి, 1 వీక్ నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఓకే, నువ్వు మూవీ ఫ్రీక్ కాబట్టి ఈ స్ట్రీమ్స్ మనం మూవీ లాంగ్వేజ్లోనే డిస్కస్ చేద్దాం. నువ్వు బాగా కనెక్ట్ అవుతావు. వావ్ శృతి, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫాస్ట్గా స్టార్ట్ చేయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఓకే, ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్ ఏది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చెప్పు. వెయిట్, కామర్సా? అకౌంట్స్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్లో ఏం చేస్తారు శృతి? హీరోకి జిఎస్టీ ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారా? జోక్ బాగుంది, బట్ సీరియస్లీ సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌసెస్ రన్ చేయాలి, బడ్జెటింగ్, మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి. సిఈసిలో స్టూడెంట్స్ బిజినెస్, లా, ఎకనామిక్స్ నేర్చుకుంటారు. ప్రొడ్యూసర్స్, మీడియా మేనేజర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్, బ్రాండ్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా ఈజీ అవుతాయి. అవునా? నిజమా? అవునా, నేను ఓన్లీ హీరో ఆర్ డైరెక్టర్ రోల్స్ గురించే ఆలోచించాను. బ్యాక్ ఎండ్లో ఇంత స్కోప్ ఉందని తెలియలేదు. సిమిలర్గా ఎంఎస్సి వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఈ కోర్స్ మ్యాథ్ అండ్ ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎనలిటిక్స్, ఫినాన్స్, స్టాక్ మార్కెట్, డేటా డ్రివెన్ బిజినెస్ డెసిషన్స్ వీళ్ళకి ఈజీ అవుతాయి. ఈ ఓటీటీ అనాలిసిస్, బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్స్, ఫినాన్స్ ప్లానింగ్, ఆ లెవెల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ వీళ్ళు ఎక్కువగా చేస్తారు. ఏంటి శృతి, నేను ఇంకా మూవీ మూడ్లోనే ఉంటే నువ్వు బడ్జెట్ దాకా వెళ్ళిపోయావు. ఎంతైనా ప్రొఫెషనల్ కెరీర్ గైడ్ ఎట్ సంకల్ప్ కదా, అలవాటైపోయింది. సరే, సినిమా అంటే ఓన్లీ బిజినెస్ కాదు. స్టోరీ టెల్లింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అనేది సూపర్ ఆప్షన్. లిటరేచర్, సైకాలజీ అండ్ హిస్టరీ helps a lot if you choose acting or creative roles like lyricist, screenwriter, content writer, director, art director, etc. For example, BA literature or mass communication చేసి స్క్రిప్ట్ రైటింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ BA జర్నలిజం చేసి ఫిలిం మీడియా, ఓటీటీ ప్రమోషన్స్ ఆర్ జర్నలిస్ట్ అవ్వచ్చు. సో బేసికలీ science builds machines, arts builds stories, and cinema runs on stories. అరేవా, పంచ్ లైన్ అదిరింది శృతి. మూవీ ఫీల్డ్కి కనెక్టెడ్గా కెరియర్ ఆప్షన్స్ చాలా బాగా చెప్పావు శృతి. మరి అదర్ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవా? వై నాట్, అక్కడికే వస్తున్నా. మూవీ ఫీల్డే కాకుండా ఇంకా చాలా స్కోప్ ఉంటుంది. కామర్స్ స్ట్రాంగ్గా ఉంటే సిఏ, కంపెనీ సెక్రటరీ, ఆడిటర్ ఇవి ఎక్సలెంట్ కెరియర్స్. సివిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంటే కార్పొరేట్ రోల్స్ లైక్ లీగల్ అడ్వైజర్స్, హెచ్ఆర్, సేల్స్, బిజినెస్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మ్యాథ్ అండ్ ఎకనామిక్స్ సాలిడ్ ఫౌండేషన్ ఉంటే బ్యాంకింగ్ డొమైన్, స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ స్పెషలిస్ట్, ఫిన్టెక్ లైక్ పేమెంట్ యాప్స్, క్రిప్టో ప్లాట్ఫామ్స్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఫీల్డ్స్ లైక్ డేటా సైంటిస్ట్, ఏఐ బిజినెస్ కన్సల్టింగ్, రెవెన్యూ, ఫినాన్స్, అనలిటిక్స్, ఇలా నెంబర్స్తో రిలేటెడ్గా ఉన్న ఏ ఫీల్డ్లోకైనా వాళ్ళకి ఇన్విటేషన్ ఉంటుంది. ఓ సూపర్ శృతి, చాలా ట్రెండింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సైడ్ కూడా డిఫరెంట్గా ఏమైనా చెప్పు. గుడ్ ప్రియా, నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావో లేదో అనుకున్నాను. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డైవర్సిఫైడ్ స్ట్రీమ్. ఎందుకంటే టెక్నాలజీ కెన్ బి ఆటోమేటెడ్, హ్యూమన్ థింకింగ్ కెనాట్. ఏ ఫీల్డ్లో అయినా ఈ స్ట్రీమ్కి ఆపర్చునిటీస్ ఉంటాయి, like hospitality, life social sciences, administration, business, etc. For example, in future UPSC ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు BA పొలిటికల్ సైన్స్ ఆప్ట్ చేసుకుంటే వాళ్ళ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది కంపేర్డ్ టు అదర్స్. LLB తీసుకొని అడ్వకేట్, కార్పొరేట్ లాయర్ అవ్వచ్చు. హ్యూమన్ బిహేవియర్ స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు BA సైకాలజీ చేసి కౌన్సిలింగ్ కెరియర్స్ని చూస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఇంట్రెస్టెడ్ పీపుల్ MBA సైడ్ వెళ్ళొచ్చు.
ఓ నౌ ఐ గాట్ ఇట్. సివిల్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు నాన్ సైన్స్ స్ట్రీమ్స్ ఎక్కువగా ఎందుకు చూస్ చేసుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని డేస్ అందరూ సైన్స్ కాకపోతే ఫ్యూచర్ లేదు అంటుంటే నిజమే అనుకున్నా, కానీ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని తెలీదు. అన్ని స్ట్రీమ్స్ కి ఫ్యూచర్ ఉంటుంది ప్రియా. దెర్ ఈస్ నథింగ్ లైక్ వన్ బెస్ట్ స్ట్రీమ్. సూపర్ శృతి, ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఆప్షన్స్ ఏమున్నాయో తెలిసింది. ఇంకా నా ఇంట్రెస్ట్ కి స్కిల్స్ కి సెట్ అయ్యేలా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటా. Exactly. Now you got the point. Your interest, along with skills and consistency, are more important than just a degree to succeed in any stream or field. Thank you for watching. For more such interesting content, please like, share, and subscribe Sankalpa Careers.